దేవుడి సన్నిధికి వెళ్తే టైం వేస్ట్ అండి. బైబిల్ చదువుతాం టైం వేస్ట్ అండి. వాక్యం వినటం టైం వేస్ట్ అండి. ఇది టైం వేస్ట్ అనుకుంటున్నాడు. ఇది ఒకరు ఎవరైనా మంచి మాటలు, బుద్ధి చెప్పే మాటలు చెప్తున్నారు, నా మంచిగా చెప్తున్నారు, నన్ను సద్మార్గంలో నడిపించే మాటలు చెప్తున్నారంటే వీళ్ళు సోది చెప్తున్నారు అనుకుంటున్నారు. మనకు మేలు చేసే మాటలు వాళ్ళకి ఎలా కనిపిస్తున్నాయంటే కీడులాగా. నచ్చట్లేదా? నచ్చదు. దయచేసి మీరు ఒకవేళ ఇలాంటి ప్రమాదమైన దశలు మీరు ఎవరైనా ఉంటే మీరు మార్చుకోండి. అది ఎవరైనా సరే, చెప్పే నేనైనా, వింటున్న మీరైనా, మనందరం మన మేలు కొరకే దేవుడి మాటలు చెప్తున్నాడు. దేవుడు ఎప్పుడు మన మేలును కోరి చెప్పిస్తాడు. మన జీవితంలో బాగుండాలని చెప్పిస్తాడు. మన మేలు కోరి చెప్పించే ప్రతి మాట ఆయన మన మేలుకు చెప్పిస్తున్నాడు అన్న విషయం గ్రహించని ప్రతి ఒక్కరూ ప్రమాదంలో పడిపోతారు. జాగ్రత్తగా ఉండాలండి. ఎంత మంచి మాటలు చెప్పించాడండి. కీడును మేలు అనుకుంటున్నారట, మేలును కీడు అనుకుంటున్నారట. భ్రమలోకి తీసుకెళ్లిపోతాడు. మోసం చేస్తున్నప్పుడు ఇది మోసం ఏం కాదులే, దీనివల్ల నాకు ఫలానా ప్రయోజనం ఉందని ఆ ప్రయోజనాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు. మోసం, అది మోసం.